అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లాకెట్ మర్మం 11వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. నీకే చెప్పేది, పిస్తోల్ కింద పడి అన్న మాటలు వెనువెంటనే ఢామ్ అనే పేలుడు వినిపించింది. మధుసూదన్ రావు త్రుళ్ళిపడి పిస్తోలు దూరంగా గిరాటు వేశాడు. గుడ్, వెరీ గుడ్. అలా చెప్పినట్టు చేయాలి ప్రసాద్. నిన్ను మోసం చేసినందుకు చింతిస్తున్నాను. డిటెక్టివ్ యుగంధర్ కాదు నీకు టెలిఫోన్ చేసింది, నేను. డిటెక్టివ్ యుగంధర్ ఈ లోకం విడిచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది అన్నాడు హంతకుడు నవ్వుతూ. యుగంధర్ పోయాడా? అబద్ధం అన్నాడు ప్రసాద్. ఏ యుగంధర్ ఎవరన్నా చిరంజీవా, మృత్యుంజయుడా? పిస్తోలు గుండెలో గుచ్చుకుంటే నీలా నాలా అందరిలా అతను చచ్చాడు. ప్రసాద్కి పట్టరాని కోపం వచ్చింది. ఆ మనిషి కనపడకుండా ఉన్నాడు కానీ కనిపించినట్లయితే ప్రసాద్ అతని మీదకి ఉరికేవాడు. నన్నెందుకు పిలిపించావు అడిగాడు. అది అలా దారికి రా, చెప్తాను. ముందు దీన్ని చూడు, ఇదేమిటో చెప్పు చూద్దాం అంటూ ఒక కాగితం పొట్లం విసిరేశాడు హంతకుడు ప్రసాద్ మీదకి. ఆ పొట్లం అతని కాళ్ళ దగ్గర పడింది. ప్రసాద్ ఆ పొట్లం తీసుకుని విప్పారు. అందులో ఒక చిన్న బంగారు ఉంగరం ఉంది. ఎర్రని రాయి పొదగబడిన ఉంగరం అది. అతని తల తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మినట్టయింది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అడిగాడు. హంతకుడు విరగబడి నవ్వాడు. గుర్తుపట్టావన్నమాట, వెరీ గుడ్ అన్నాడు. ఆ ఉంగరం సరోజ చిటికెన వేలుకు పెట్టుకున్న ఉంగరం. సరోజ స్పృహ లేకుండా కళ్ళు మూసుకుని పడుకున్నంతకాలం ప్రసాద్ ఆ ఉంగరాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఆ ఉంగరం అతని మనసులో అచ్చు పడిపోయింది. ఆ ఉంగరాన్నే హంతకుడు తనకివ్వటంతో అతని తల తిరిగిపోయింది. సరోజ దగ్గర నుంచి తీసుకున్నాను అన్నాడు హంతకుడు. సరోజని ఎప్పుడు కలుసుకున్నావు అడిగాడు ప్రసాద్. హంతకుడు విరగబడి నవ్వాడు మళ్ళీ. ప్రేమ అంటే అలా ఉండాలి. సరోజని కలుసుకోవటమే కాదు, ఎత్తుకొచ్చి దాచేశాను అన్నాడు. ప్రసాద్ రాతి బొమ్మలా అయిపోయాడు. సరోజని ఎత్తుకొచ్చి ఎక్కడో దాచావా? ఎక్కడ చెప్పు అని అరిచాడు. అలా కంగారు పడకు, ప్రస్తుతం ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇక ముందు విషయం నీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అడిగాడు ప్రసాద్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే సరోజకే ప్రమాదం రాదు. సురక్షితంగా నీకు అప్పచెప్తాను. ఏం చేయాలి? హంతకుడు మళ్ళీ విరగబడి నవ్వి, గుడ్, చెప్తాను. ఒక్క క్షణం ఓపిక పట్టు మధుసూదన్ రావు. నీ విషయం ఏమిటి? స్వర్ణలత ప్రాణాన్ని రక్షించుకుంటావా? నేను చెప్పినట్టు చేస్తావా అడిగాడు. చేస్తానని చెప్పానుగా అన్నాడు మధుసూదన్ రావు. అవును, కానీ నీ బుద్ధి మంచిది కాదు, క్షణంలో మారుతుంది. స్వర్ణలత ఎక్కడుందో చెప్పమని పిస్తోలుతో నువ్వు ప్రసాద్ని బెదిరించడం నేను చూశాను. అలాంటి పనులు ఇక చేయవుగా? మధుసూదన్ రావు తల ఊపాడు. హంతకుడు ఒక చెట్టు వెనక నుంచి బయటకు వచ్చి ఆ ఇద్దరికి ఎదురుగా నిల్చున్నాడు. ఇద్దరు శ్రద్ధగా వినండి. డిటెక్టివ్ యుగంధర్ మరణించాడు. అతని అసిస్టెంట్ రాజుని బంధించాను. సరోజని స్వర్ణలతని మానవ మాత్రుడు కనుక్కోలేని చోట దాచాను. తెలిసిందా? నన్ను మోసం చేసి పట్టుకునేందుకు మీకు అవకాశం కలగచ్చు. మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. ఇదిగో ఈ మాత్ర నోట్లో పెట్టుకున్నాను. దీనిలో విషం ఉంది. దీన్ని కొరికానా 2 క్షణాల్లో నా ప్రాణం పోతుంది. నన్ను పట్టుకుని హింసిస్తే స్వర్ణలత సరోజని ఎక్కడ దాచావో తెలుసుకోవచ్చునని ఆలోచించకండి. వాళ్ళ ఉనికి మీకు తెలియదు. నా ప్రాణం పోయిందా వాళ్ళనిక మీరు రక్షించలేరు. నీళ్లు తిండి లేక ఇద్దరు మలమల మాడి చస్తారు. వాళ్ళ ప్రాణాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు చెప్పింది మాకు అర్థమైంది. ఏం చేయమంటావు అడిగాడు ప్రసాద్. చెప్తాను, శ్రద్ధగా వినండి. అసలు కథ చెప్తాను వినండి. నా పేరు భుజంగరావు. నేను తిరుమలరావు చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఇద్దరం చదువుకున్న వాళ్ళమే. కారణాలు ఏమైతేనే ఇద్దరం కలిసి దొంగతనాలు చేసేవాళ్ళం. ఆ డబ్బు సరిసమానంగా పంచుకునేవాళ్ళం. తిరుమలరావుకు కూతురు ఉంది. నాకు సంసారం గొడవలేదు. 5 ఏళ్ల పాటు మా దొంగతనాలు మేము పట్టుబడకుండా జయప్రదంగా సాగాయి. డబ్బుకి ఇబ్బంది లేకుండా గడుపుకొచ్చాం. అయితే ఎన్నాళ్ళు ఇలా దొంగతనాలు చేస్తూ నిత్యం ప్రమాదాలకు లోనై భయంతో జీవించటం. ఒక్కసారే పెద్ద దొంగతనం చేసి జీవితాంతం వరకు సరిపోయే డబ్బు సంపాదించి ఆ తర్వాత దొంగ బతుక్కి స్వస్తి చెప్పాలని నిశ్చయించుకుని పెద్ద పథకం వేసి సదరన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను దోపిడీ చేశాం. కానీ
మేము అనుకున్నట్టు అంతా సాఫీగా సాగలేదు. ఇద్దరు వాచ్మెన్లను కత్తితో పొడవవలసి వచ్చింది. ఇద్దరిలో ఒకడు బతికాడు. తిరుమలరావు వాడిని సరిగా పొడవలేదు. వాడు తిరుమలరావును గుర్తుపట్టాడు. తన పోలీసులకు చిక్కుతానేమోనని తిరుమలరావుకు భయం కలిగింది. నగలు రొక్కం బ్యాంకు నుంచి తిరుమలరావే తెచ్చాడు బయటికి. అతను వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరూ మర్నాడు పంచుకునేటట్టుగా నిశ్చయించుకున్నాం. మర్నాడు తిరుమలరావును కలుసుకోవటానికి నిర్ణీత స్థలానికి వెళ్తే అక్కడ అతను రాలేదు. అతన్ని పోలీసులు పట్టుకున్నారని తర్వాత తెలిసింది. నేనే అతని డిఫెన్స్కి వకీలు శ్రీరాముల్ని ఏర్పాటు చేశాను. తిరుమలరావుని వకీలు ద్వారా దోపిడీ చేసిన సొమ్ము ఎక్కడ దాచింది అడిగాను. తిరుమలరావు చెప్పలేదు. తను విడుదలై వచ్చాక చెప్తానన్నాడు. నా విషయం బయట పెట్టనని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలుపుకున్నాడు. తన కూతుర్ని ఆర్ట్స్ కాలేజీలో చేర్పించమని శ్రీరాములకి చెప్పాడు. తిరుమలరావు జైలు నుంచి విడుదలై వస్తే తప్ప బ్యాంకులో దోపిడీ చేసిన సొమ్ము ఆచూకీ తెలియదు. అప్పటికి మా రహస్యం శ్రీరాములకు కూడా తెలియటం వల్ల అతనికి ఆ దొంగ సొమ్ములో 3వ వంతు ఇస్తానని వాగ్దానం చేశాను. జైలు నుంచి విడుదలై వచ్చాక తిరుమలరావు మాకు కనిపించకుండా దాచిపెట్టిన సొమ్ము తీసుకొని పారిపోవచ్చని అనుమానం వేసి అతని కూతురు సరోజను శ్రీరాములు పెంచుకున్నాడు. కూతురు కోసం శ్రీరాములు దగ్గరికి తిరుమలరావు వచ్చి తీరతాడని మేము అనుకున్నాం. అలాగే జరిగింది. తిరుమలరావు జైలు నుంచి విడుదలయ్యాడు. దొంగ సొమ్ము పంచుకోవటానికి ఇష్టపడలేదు అతను. బ్యాంకు వాళ్ళు దొంగ సొమ్ము ఆచూకీ చెప్పిన వారికి 50,000 రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించారు. తన కూతురు ద్వారా ఆ సొమ్ము బ్యాంకు వారికి అప్పగించి ఆ బహుమానం తన కూతురికి వచ్చినట్టు ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాడు తిరుమలరావు. తర్వాత సన్మార్గంగా న్యాయంగా బతకాలని అనుకున్నాడు. ఈ పరివర్తన జైల్లో ఉండగా కలిగింది అతనిలో. మంచిదే, కానీ నష్టం ఎవరికి? నాకు. అంత కష్టపడి బ్యాంకు దోపిడీ చేసి ఆ సొమ్ము కోసం అన్నేళ్ళు కాచుకున్నాక చిల్లి దమ్మిడి దక్కకపోతే ఎలా సహించి ఊరుకోవటం? తిరుమలరావుని పట్టుకున్నాను. ఓ చోటకి తీసుకెళ్లి హింసించి సొమ్మెక్కడ దాచింది తెలుసుకోవటానికి ప్రయత్నించాను. అతను మొండికేశాడు. చెప్పలేదు సరిగదా, తప్పించుకుని పారిపోయాడు. అతన్ని వెంబడించాను. అతను డిటెక్టివ్ యుగంధర్ ఇంటి తలుపు తడుతూ ఉండగా పట్టుకున్నాను. యుగంధర్ని తిరుమలరావు కలుసుకుంటే సొమ్మెక్కడ దాచింది అతనికి చెప్పేస్తాడు. ఎలాగైనా అది జరగకుండా ఆపాలి. ఒక్కటే మార్గం. కత్తితో తిరుమలరావుని పొడి చేశాను. తిరుమలరావు కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఆఖరి క్షణంలో తన దగ్గరకు వచ్చిన నన్ను యుగంధర్ అనుకుని తిరుమలరావు లాకెట్ అన్నాడు. నాకు అర్థమైంది సొమ్మెక్కడ దాచింది. ఒక లాకెట్లో దాచిపెట్టాడని గ్రహించాను. అతని జేబులు వెతుకుతూ ఉండగా యుగంధర్ అసిస్టెంట్ రాజు వచ్చాడు. పారిపోయాను. తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. ఆ లాకెట్ సంపాదించడానికి కష్టాలు పడ్డాను. ఎందరి ప్రాణాలు తీశాను. నా ప్రాణాన్ని అనుక్షణం ప్రమాదాలకు గురి చేశాను. ఆ సొమ్ము నాకు చిక్కకపోతే ఇక బతికి ప్రయోజనం లేదు. పోలీసులకి చిక్కానా నాకు ఉరిశిక్ష తప్పదు. ఇప్పుడు లాకెట్ సంపాదించాను, నా చేతిలో ఉంది. ఇదిగో అంటూ భుజంగరావు అరచేతిలో ఉన్న ఒక లాకెట్ చూపించాడు. అతని చూపులు పిచ్చివాడి చూపుల్లో ఉన్నాయి. ఈ లాకెట్లో ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితం మీద సొమ్ము ఎక్కడ దాచింది ప్లాన్ వేసి రాశాడు. కానీ అంత సులభం కాదు కనుక్కోవటం. నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుకే మీ ఇద్దరి సహాయం కావాల్సి వచ్చింది నాకు. మీరిద్దరూ నాకు సహాయం చేయాలి. ఆ సొమ్ము దొరికిన మరుక్షణం సరోజని స్వర్ణలతని ఎక్కడ దాచింది చెప్పేస్తాను. ఆ తర్వాత మీ దారి మీది, నా దారి నాది. ఆలోగా నాకు ఎటువంటి ప్రమాదం కలిగినా సరోజ స్వర్ణలత ప్రాణాలకు ముప్పు, వాళ్ళకి చావు తప్పదు. కనుక నన్ను కాపాడే బాధ్యత కూడా మీదే అన్నాడు భుజంగరావు. ఎక్కడుంది ఆ సొమ్ము అడిగాడు ప్రసాద్. నాతో రండి పోదాం అన్నాడు భుజంగరావు. భుజంగరావు షరతులకు అంగీకరించక తప్పింది కాదు. మధుసూదన్ రావు, ప్రసాద్ అతనితో బయలుదేరారు. ఇక 1000 సుత్తులతో తల మీద ఎవరో కొడుతున్నట్టుగా విపరీతమైన బాధతో మూర్ఛ నుంచి మేల్కొన్నాడు డిటెక్టివ్ యుగంధర్. 5 నిమిషాల పాటు కదలకుండా అలాగే పడుకొని తర్వాత నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. తల అరచేతితో తడిమి చూసుకున్నాడు. పెద్ద బొప్పే కట్టింది. చేతికి జిగటగా రక్తం అంటింది. తల కింద ఉన్న రాయిని చూశాడు. ఆ రాయి చుట్టూ రక్తం ఉంది. 4 వైపులా చూశాడు. హంతకుడు ఎక్కడా కనిపించలేదు. అవకాశం దొరికిన హంతకుడు తనను ఎందువల్ల చంపకుండా పారిపోయింది ఊహించలేకపోయాడు యుగంధర్. నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. తల తిరిగింది. మళ్ళీ నేల మీద కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత లేచి నెమ్మదిగా రోడ్డు వైపు వెళ్ళాడు. తనొచ్చిన జీప్ కారు రోడ్డు మీద లేదు. హంతకుడు వచ్చిన లారీ మాత్రం ఉంది. హంతకుడు జీపు కారు తీసుకుని పారిపోయాడని యుగంధర్ సులభంగా గ్రహించాడు. లారీ ఎక్కాడు. రోడ్డు మీద జీపు కారు టైరు గుర్తులు కనపడుతున్నాయి.
ఆ గుర్తులను అనుసరించి కొందరు లారీ నడిపాడు. జిల్లా సరిహద్దు చేరుకునే సమయానికి ఒక పోలీస్ వ్యాన్ రోడ్డుకి అడ్డంగా ఆగి ఉంది. యుగంధర్ లారీ ఆపాడు. వ్యాన్లోంచి పిస్తోలు పట్టుకున్న ఇద్దరు పోలీసు ఉద్యోగులు దిగి లారీ దగ్గరకు వచ్చారు. పిచ్చి వేషాలు వేయక కిక్కురు మనకుండా లారీలోంచి దిగు అని ఆజ్ఞాపించాడు యుగంధర్ని ఒక పోలీసు ఉద్యోగి. యుగంధర్ తనలో తాను నవ్వుకున్నాడు. హంతకుడు ఉపయోగించిన లారీలో తను రావటం వల్ల పోలీసులు తనను హంతకుడు అని పొరపడుతున్నారు. లారీలోంచి దిగాడు. సారీ, నేను మీరు అనుకున్న మనిషిని కాను. నా పేరు యుగంధర్. హంతకుడు జీప్ కారులో ఎక్కి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ ఇద్దరు ఉద్యోగులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మమ్మల్ని మోసం చేయలేవు యుగంధర్ని, మేము చూసాం, ఇందాక జీపులో వెళ్ళారు అన్నాడు ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగులతో చర్చించి ప్రయోజనం లేదని యుగంధర్ నిశ్చయించుకుని ఆల్ రైట్ పదండి అన్నాడు. లారీని ఒక పక్కగా పెట్టు అన్నాడు ఒక ఉద్యోగితో రెండో అతను లారీ ఎక్కి రోడ్డుకు ఒక పక్కగా ఆపాడు. అంతసేపు ఆ రెండో ఉద్యోగి పిస్తోలు యుగంధర్ మీద గురిపెట్టి ఉంచాడు. పద అని ఆజ్ఞాపించాడు. తర్వాత యుగంధర్ పోలీస్ వ్యాన్ ఎక్కి కూర్చున్నాడు. వ్యాన్ కదిలింది. అరగంట తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయం ముందు ఆగింది. ఒక పోలీసు ఉద్యోగి హడావిడిగా వ్యాన్ దిగి లోపలికి పరిగెత్తాడు. మరుక్షణం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరికొందరు ఉద్యోగులు వ్యాన్ దగ్గరకు వచ్చారు. దిగో అని ఆజ్ఞాపించాడు యుగంధర్ని. వ్యాన్లో కాపలా ఉన్న ఉద్యోగి. యుగంధర్ వ్యాన్లోంచి దిగాడు. యూ ఫూల్స్, ఈయన్ని పట్టుకున్నారేమిటి అరిచాడు సూపరింటెండెంట్. చాలా కాలం నుంచి సూపరింటెండెంట్కి యుగంధర్కి పరిచయం ఉంది. సారీ మిస్టర్ యుగంధర్, ఈ పొరపాటు ఎలా జరిగిందో ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు క్షమాపణ కోరుతూ సూపరింటెండెంట్. మీ ఆఫీసర్ల తప్పేమీ లేదు, సమంజసమైన పొరపాటే, అదంతా ఒక కథ. మీ ఉద్యోగులు చెప్తారులేండి. హంతకుడు పోలీస్ జీబులో వెళ్ళాడు. తనను అటకాయించిన పోలీసులకు తను డిటెక్టివ్ యుగంధర్ని అని చెప్పి తప్పించుకున్నాడు. జీప్ ఎటు వెళ్ళింది వెంటనే తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్. సూపరింటెండెంట్ చిన్నబుచ్చుకుని చాలా ఘోరమైన పొరపాటు జరిగింది. ఆ జీపు మద్రాసు వైపు వెళ్ళిందని మాకు వార్త చేరింది. అన్నట్టు ఇంకో విషయం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇక్కడికి వస్తున్నారని వార్త వచ్చింది అన్నాడు. ఆల్ రైట్, అయితే నేను కాచుకుంటాను అని యుగంధర్ ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల్లో స్వరాజ్యరావు పోలీస్ వ్యాన్లో వచ్చి కార్యాలయం ముందు దిగాడు. మెట్ల దగ్గర ఎదురైన యుగంధర్ని చూసి ఆశ్చర్యపోయి, మీరు ఇక్కడున్నారే, మద్రాసు వెళ్ళారని వార్త వచ్చింది అన్నాడు. పొరపాటు, పదండి, వివరాలు తర్వాత చెప్తానంటూ యుగంధర్ వ్యాన్ వైపు దారి తీశాడు. ఎక్కడికి అడిగాడు స్వరాజ్యరావు. మద్రాస్కి, హంతకుడిని వెంబడించడానికి. పదండి అన్నాడు యుగంధర్. పోలీస్ వ్యాన్ బయలుదేరింది. ఇక ఆ మనిషి తనింతకు పూర్వం ఎక్కడో చూసినట్టుగా అనిపించింది రాజుకి. ఆ మనిషి తనలో తను గొణుక్కోవటం లేదని, వెనక వస్తున్న వాళ్లతో మాట్లాడుతున్నాడని గ్రహించాడు. ఆ సవుకు తోపులో వెలుగు లేదు, ఆకారాలు మాత్రం కనిపిస్తున్నాయి. రాజు చెవులు రెక్కించుకుని వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నించాడు. ఆ మనిషి మరింత దగ్గరగా కనిపించాడు. రాజు ఒళ్ళు జల్లుమంది. తనకు అంత సులభంగా హంతకుడు దొరుకుతాడని అనుకోలేదు. చేతులు బిగించి ఒళ్ళంతా ఉక్కు తీగలా చేసి తయారుగా ఉన్నాడు. అతని వెనక వస్తున్న అతన్ని చూశాడు. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. సరోజ ప్రియుడు ప్రసాద్, స్వర్ణలత భర్త మధుసూదన్ రావు. వారిద్దరూ హంతకుడు వెంట ఎందుకు వెళుతున్నారో ఊహించలేకపోయాడు. ఆ ఇద్దరిని హంతకుడు పిస్తోలు చూపి బెదిరించి తన వెంట తీసుకెళ్తున్నాడేమో అనుకున్నాడు. రాజుది మొండి ధైర్యం, యువరక్తం. తన బలంలో అచంచలమైనటువంటి విశ్వాసం. అందుకే సౌకు చెట్ల వెనక నుంచి ఒక్క దూకు దూకి వెనక నుంచి వెళ్ళి హంతకుడి మెడ పట్టుకున్నాడు. ఆకస్మికంగా ఇలా రాజు తన మీద పట్టడం వల్ల భుజంగరావు చకితుడై కింద పడిపోయాడు. అదే అదననుకుని రాజు భుజంగరావు ఛాతీ మీద ఒక కాలు పెట్టి రెండో కాలితో అతని చేతిలోని పిస్తోలు తన్నేసి తన చేతులతో అతని చేతులను పట్టుకుని మెలిపెట్టాడు. భుజంగరావు బాధతో అరుస్తూ ప్రసాద్, మధుసూదన్ రావుల వైపు చూశాడు. ఆ ఇద్దరు యువకులు సందిగ్ధంలో పడ్డారు. భుజంగరావు రాజు చేతికి చిక్కాడు. తాము రాజుకు సహాయం చేస్తే క్షణంలో భుజంగరావుని చిత్తు చేసి చేతులు కాళ్ళు కట్టిపడేయచ్చు. కానీ అది వివేకమైన పనే కాదా అని వాళ్ళు తటపటాయించారు. భుజంగరావు బెదిరించినట్టుగా బొగ్గన పెట్టుకున్న విషపు మాత్రం మింగేస్తే సరోజ, స్వర్ణలత గతి ఏం కాను. ఏ మారుమూలో ఏ నిర్జన ప్రదేశంలోనో దిక్కు లేకుండా మలమల మాడి చస్తారు. భుజంగరావును పట్టుకునేందుకు గాను ఆ ఇద్దరి ప్రాణాలు బలివటమైనా ఈ దొంగ సొమ్ము కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఆ దొంగ సొమ్ముతో కానీ భుజంగరావుతో కానీ ఎటువంటి సంబంధం లేని ఆ యువతులిద్దరికీ ఎందుకు ఈ శిక్ష?
రాజు హంతకుడి చెయ్యి విరిచేస్తున్నాడు. ఆ పోట్లాటలో భుజంగరావు కాలికి కట్టిన కట్టు ఊడిపోయింది. రక్తం కారుతోంది. ప్రసాదరావు మధుసూదన్ రావు వైపు చూశాడు. మధుసూదన్ రావు తల ఊపి ముందుకు నడిచాడు. తన వైపు వస్తున్న ఇద్దరినీ చూసి తనకు సహాయం వస్తున్నారని రాజు సంతోషించాడు. మధుసూదన్ రావు నేల మీద పడున్న ఒక చిన్న రాయి తీసుకున్నాడు. గబగబా పరిగెత్తి రాజును సమీపించాడు. ఆ చేయి పట్టుకోండి అన్నాడు రాజు మధుసూదన్ రావుతో. మధుసూదన్ రావు జవాబు చెప్పలేదు. కుడి చేయి పైకెత్తి రాజు తల మీద ఆ రాయితో గట్టిగా కొట్టాడు. రాజు కుప్పగా కూలిపోయాడు. భుజంగరావు నెమ్మదిగా లేచి కూర్చుని రాజు మెలిపెట్టిన చేతిని నిమురుకుని రక్తం కారుతున్న ఖాళీని ఒకసారి పరీక్ష చేసుకుని మధుసూదన్ రావు వైపు తిరిగి గుడ్, మంచి పని చేశావు అన్నాడు. మధుసూదన్ రావు మాట్లాడలేదు. త్వరగాలే, నీ పని పూర్తి చేసుకుని సరోజని స్వర్ణలతని ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు ప్రసాద్. భుజంగరావు వెరగబడి నవ్వాడు. ప్రేమ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, వెళదాం, కానీ ముందు ఈ రాజు విషయం చూడొద్దు, మళ్ళీ లేస్తాడేమో, పని పూర్తి చేయండి అన్నాడు. అంటే అడిగాడు ప్రసాద్. అంటే ఆ పిస్తోల్ తీసుకుని పేల్చండి, మళ్ళీ లేవకుండా అన్నాడు భుజంగరావు. ఆ పని ఎన్నటికీ జరగడానికి వీల్లేదు. సరోజ స్వర్ణలతల ప్రాణాలను నీ అరచేతిలో పెట్టుకున్నావు గనక నీకెంతవరకైనా సహాయం చేయవలసి వచ్చింది. హత్యలకు కూడా నీకు తోడ్పడతామనుకున్నావా? వీల్లేదు. త్వరగా లేచి బయలుదేరు. ఆ సొమ్ము తీసుకుని వాళ్ళని ఎక్కడ బంధించింది చెప్పు అన్నాడు ప్రసాద్. భుజంగరావు కనుబొమ్మలు చిట్లించి, ఈ రాజు సామాన్యుడు కాదు, మళ్ళీ లేచి మన వెనకే వస్తే ప్రమాదం గదు అన్నాడు. ప్రసాద్ తను తొడుక్కున్న చొక్కా తీసి పరపరా చింపి పీలికలు చేసి రాజు చేతులు కాళ్ళు కట్టేశాడు. నీ అనుమానం తీరిందా? పద అన్నాడు. భుజంగరావు ఏదో గొణుక్కుంటూ లేచాడు. రాజును చంపమంటే వాళ్ళు చంపరని, తను హత్య చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అడ్డుపడతారని గ్రహించాడు. సౌకు చెట్ల మధ్య నుంచి నడవడం ప్రారంభించాడు. అతని వెనక ప్రసాద్, మధుసూదన్ రావు తలలో వంచుకొని నడుస్తున్నారు. భుజంగరావు కాలి నుంచి రక్తం గారుతోంది. నేల మీద మట్టిలో రక్తపు మరకలు ఏర్పడుతున్నాయి. ఇక పోలీస్ అవుట్ స్టేషన్స్లో, బస్ స్టాండ్లలో వాకప్ చేస్తూ డిటెక్టివ్ యుగంధర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హంతకుడు వెళ్ళిన దారినే వెళ్ళారు. ఆ జీపు కారు అతి వేగంగా వెళ్ళటం చాలామంది చూశారు. అది ఎక్కడ ఆగకుండా వెళ్ళింది అని తెలిసింది. హంతకుడు తిన్నగా మద్రాసుకే వెళ్ళినట్టున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్. అవును అని తల ఊపాడు యుగంధర్. ఆ లాకెట్ దొరికిన తర్వాత ఇంకా మద్రాసులో అతనికేం పని? ఆ లాకెట్ ద్వారా ఏం గ్రహించాడో మనకు తెలియదుగా అని ఆలోచనలో మునిగిపోయాడు యుగంధర్. హంతకుడి చేతిలో బందీగా ఉన్న రాజును గురించి, స్వర్ణలతను గురించి ఆలోచిస్తున్నాడు. లాకెట్ హంతకుడి చేతికి దొరికింది కనుక ఇక వాళ్ళ ప్రాణాలు తృణప్రాయం. వాళ్ళని విడిచిపెట్టడానికి హంతకుడు ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. ఇంతమందిని హత్య చేసిన ఆ కర్కోటకుడు రాజును గురించి, స్వర్ణలత గురించి ఆలోచిస్తాడా? వాళ్ళు మలమల మాడి చస్తారనే జాలి అతనికెందుకుంటుంది? తన చేతికి చిక్కిన హంతకుడిని చేతులారా జార విడిచానని యుగంధర్ చింతిస్తున్నాడు. హంతకుడు తన తల రాయికేసి కొట్టి పారిపోయాడు. అది తలుచుకుంటేనే యుగంధర్ ఒళ్ళంతా మండిపోతోంది. తనకు సమాన ఉజ్జీలా, తనకన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన వాళ్ళ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ మొహం పరీక్షగా చూశాడు. కొన్నేళ్ల సాహచర్యం వల్ల యుగంధర్ మనోభ్యత తెలుసుకున్నాడు. చింతించకండి, ప్రయోజనం లేదు, ఒక్కొక్కప్పుడు అపజయం తప్పదు అన్నాడు. కాలికి గుండు దెబ్బ తగిలి కూడా హంతకుడు నన్ను ఓడించినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు యుగంధర్. ఇప్పుడు మనం ఎక్కడికి అడిగాడు ఇన్స్పెక్టర్ మాట మార్చటానికి. మద్రాస్కి. వెళ్ళేం చేస్తాం? యుగంధర్ పెదిమ విరిచాడు. మద్రాస్ మహాపట్నంలో హంతకుడి కోసం ఎలా వెతకటం, ఎక్కడని వెతకటం? హంతకుడు జీపు కారు ఎక్కడో వదిలేసి కాలినడకన వెళ్ళిపోయాడేమో. రాజు హంతకుడి చేతిలోంచి తప్పించుకుని వచ్చి ఉంటాడా? తన కోసం ఇంట్లో కాచుకొని ఉంటాడా? కనీసం ఏదైనా వార్త రాసిపెట్టుంటాడా? యుగంధర్ ఆలోచనలు పరిపరి విధాలా పోసాగాయి. మద్రాసు పట్నం పొలిమేరలు చేరుకున్నారు. హెడ్ క్వార్టర్స్గా అడిగాడు ఇన్స్పెక్టర్. నన్ను మా ఇంట్లో దింపి మీరు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి అన్నాడు యుగంధర్. తర్వాత కార్యక్రమం ఏంటని అడిగే ధైర్యం లేకపోయింది ఇన్స్పెక్టర్కి. విశేషం ఏదైనా ఉంటే టెలిఫోన్ చేస్తాను అన్నాడు యుగంధర్. తన ఇంటి ముందు దిగి తిన్నగా కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళి బల్ల మీద కాగితాలను అటు ఇటు తోసి ఏదైనా ఉత్తరం రాసిపెట్టి వెళ్ళాడేమోనని వెతికాడు. నిరాశతో రివాల్వింగ్ కుర్చీలో చతికిలబడి సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు. హంతకుడి ఆచూకీ ఎలా తెలుస్తుంది? ఏదైనా సూచన ఉందా? ఈ పాటికి హంతకుడు దొంగ సొమ్ము సంపాదించి ఏ దూరదేశానికో ప్రయాణం కట్టుంటాడా?
రాజుని స్వర్ణలతని వదిలేసుంటాడా, లేక ఎక్కడ బందీ చేశాడో అక్కడే విడిచి వెళ్ళిపోయి ఉంటాడా, లేక వాళ్ళిద్దరిని హత్య చేసుంటాడా? తలుచుకుంటేనే యుగంధర్ ఒళ్ళు జలధరించింది. రాజును వెళ్ళనివ్వకుండా తను అడ్డుపడవలసింది. రాజును అంత ప్రమాదంలోకి తనే పంపాడు. రాజు హత్య చేయబడితే దానికి కారకుడు కూడా తనే. అన్నేళ్ల సహచర్యం, అన్నేళ్ల అనుబంధం ఉన్న రాజు ఒక్క హంతకుడు వల్ల మరణించడం తలుచుకుంటేనే యుగంధర్ కళ్ళు చెమ్మగిల్లాయి. యుగంధర్ టెలిఫోన్ తీశాడు. హలో, జనరల్ ఆసుపత్రి, డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్. స్పెషల్ బి వార్డ్లో నెంబర్ 12 గదిలో ఉన్న సరోజ అనే పేషెంట్ ఎలా ఉంది? డిశ్చార్జ్ చేశారా? ఎప్పుడు? అలాగా, థ్యాంక్ యూ అని టెలిఫోన్ పెట్టేశాడు. అంతలో టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్. ఏమిటి విశేషం ఇన్స్పెక్టర్? నిజంగానా? స్వర్ణలత తప్పించుకుందా? ఇప్పుడు ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్లోనా? వస్తున్నాను. రాజు విషయం ఏమైనా చెప్పిందా? అతను తప్పించుకున్నాడా? గుడ్ అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి చటక్కన కుర్చీలేంచి లేచి మోటార్ గరాజ్లోకి పరిగెత్తాడు. సరిగ్గా 10 నిమిషాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోర్టికోలో ఆగింది అతని కారు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు బయట వసారాలోనే కూర్చున్నాడు యుగంధర్ కోసం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు. స్వర్ణలత ఎక్కడుంది అడిగాడు యుగంధర్ హడావిడిగా. నా గదిలోనే ఉంది. చాలాసేపు కింద వచ్చి రిపోర్ట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయిందట. సార్జెంట్ శివం ఒక వ్యాన్లో కొంతమంది పోలీసులను తీసుకుని వెళ్ళాడు. నేను వచ్చాక నాకే విషయం తెలియగానే స్వర్ణలతను పంపించాను అన్నాడు ఇన్స్పెక్టర్. వీరే డిటెక్టివ్ యుగంధర్ అని యుగంధర్ని స్వర్ణలతకు పరిచయం చేశాడు ఇన్స్పెక్టర్. త్వరగా క్లుప్తంగా జరిగింది చెప్పమ్మా అడిగాడు యుగంధర్. స్వర్ణలత జరిగిందంతా చెప్పింది. రాజు తను ఎలా ఆ ఇంట్లో నుంచి బయటపడింది, రాజు అక్కడే ఉండిపోయి తనను ఎద్దుబండిలో వెళ్ళమని చెప్పిన విషయం చెప్పింది. గుడ్. ఆ రోడ్డు దగ్గరికి తీసుకెళ్తే ఆ ఇల్లు చూపించగలవా అడిగాడు యుగంధర్. ఆమె తల ఊపింది. పదండి అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్వర్ణలత వ్యాన్ ముందు సీట్లో కూర్చున్నారు. 10 మంది పోలీసులు వెనక సీట్ల మీద కూర్చున్నారు. వ్యాన్ చాలా వేగంగా వెళ్తోంది. సగం దోవలో ఇంకో పోలీస్ వ్యాన్ ఎదురైంది. స్వరాజ్యరావు తన వ్యాన్ ఆపాడు. ఎదురుగా వచ్చిన వ్యాన్లోంచి సార్జెంట్ శివన్ దిగాడు. ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేసి, ఆమె చెప్పిన ప్రాంతాలు వెతికాను సార్, ఎవరూ కనిపించలేదు అన్నాడు. ఆల్ రైట్, మా వెనక్కి రండి అన్నాడు ఇన్స్పెక్టర్. 2 వ్యాన్లు రోడ్ను మింగేస్తూ పోతున్నాయి. ఇక్కడ ఆగండి అన్నది స్వర్ణలత. 2 వ్యాన్లు ఆగాయి. స్వర్ణలత వ్యాన్లోంచి దిగింది. చూపించమ్మా ఎటు అడిగాడు యుగంధర్. ముందు స్వర్ణలత, వెనక యుగంధర్. యుగంధర్ వెనక స్వరాజ్యరావు, అతని వెనక పోలీస్ పటాలం రోడ్డు కుడివైపున్న బాటలోంచి చాలకు అడ్డం పడి నడవసాగారు. ఆ సవుకు తోటలోకి వెళ్తే అవతల వైపు ఒక చిన్న ఇల్లుంది. అదే అన్నది స్వర్ణలత రొప్పుతూ. అందరూ సౌకు తోటలో ప్రవేశించారు. వెలుగు అట్టే లేదు. యుగంధర్ టార్చ్ వెలిగించి నేలను చూస్తూ నడుస్తున్నాడు. ఎప్పుడో రాజుని స్వర్ణలతను బంధించిన ఆ ఇంటి చుట్టుపట్ల హంతకుడు ఎందుకుంటాడు? లాకెట్లో ఉన్న మర్మం తెలుసుకుని ఈ పాటికి పారిపోయి ఉంటాడు అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్లు, ట్రంక్ రోడ్డు కాపలాగాయిస్తే మంచిదేమో అన్నాడు స్వరాజ్యరావు. ప్రయోజనం లేదు. ఈ హంతకుడు చాలా తెలివైనవాడు. అటువంటి కట్టుదిట్టాలను చాలా సులభంగా భేదించగలడు. నా ఆశ ఒక్కటే, స్వర్ణలతని, రాజుని హంతకుడు బంధించిన ఇంటికి ఈ లాకెట్ మర్మానికి ఏదో సంబంధం ఉండాలి. లేకపోతే అంత దూరంలో ఎక్కడో ఎందుకు దాస్తాడు అంటూ యుగంధర్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. ఒక్క క్షణం ఆగండి, ఇక్కడ అడుగు జాడలున్నాయి, ఎవరివి అంటూ పరీక్షగా చూశాడు. స్వర్ణలత జాడలు కావు, అన్నీ మగాళ్ళ అడుగు జాడలే. 1, 2, 3 వేరు అడుగు జాడల జతలు ఉన్నాయి. అంటే 3 మనుషులు ఇటు వచ్చారన్నమాట. ఒకరు చెప్పులు వేసుకున్నారు, 2 షూస్ వేసుకున్నారు. కనుక పల్లె ప్రాంతం మనుషులు కారు అనుకోవచ్చు. రాజు అడుగు జాడలు కనిపించడం లేదు. స్వర్ణలత, నువ్వు ఆగు, నేను ముందు నడుస్తాను అంటూ యుగంధర్ ముందుకెళ్ళి అడుగు జాడలను అనుసరించి నడిచాడు. మరికొంత దూరం వెళ్ళాక ఆ జాడలు అస్పష్టంగా ఒకదాని మీద ఒకటి పడి చెదిరి ఉన్నాయి. 3 ఇక్కడ ఆగారు. ఎందుకో అనుకుంటూ యుగంధర్ ఆగాడు. మట్టిలో ఎవరో 2 పొర్లినట్టుగా నేల మీద గుర్తులున్నాయి. ఇంకొక 2 దూరంగా నిలబడినట్టు జాడలను బట్టి తెలుస్తోంది. బాగా పరీక్షించి చూస్తే ఇక్కడ 3 ఉన్నట్టు, 4వ అతను ఎక్కడి నుంచో వచ్చి ఒక అతనితో కలియబడినట్టు తేలుతోంది అన్నాడు యుగంధర్. టార్చి దీపం వెలుగుతో నేల మీద ఇంకా జాగ్రత్తగా పరీక్షించి, ఎవరినో నేల మీద ఈడ్చుకెళ్లారు అన్నాడు టార్చి వెలుగు చెట్ల మీద వేస్తూ. మరుక్షణం యుగంధర్, ఇన్స్పెక్టర్ ఒక్క పరుగు తీశారు. గుడ్డ పీలికలతో చెట్టు కట్టివేయబడ్డ రాజుని 2 ఒకేసారి చూశారు.
నిశ్చలంగా కళ్ళు మూసుకుని చెట్టును ఆనుకుని పడి ఉన్న రాజును చూడగానే ఒకవైపున సంతోషం కలిగిన రాజు బతికున్నాడా లేదా అనే అనుమానంతో యుగంధర్ గుండె ఆగినంత పనైంది. రాజును చేరుకోగానే యుగంధర్ అతను నాడి పరీక్ష చేశాడు. నాడి బలహీనంగా కొట్టుకుంటోంది. అంతే చాలు. ఇన్స్పెక్టర్ యుగంధర్ చకచక రాజు చేతులకి కాళ్ళకి కట్టిన గొడ్డ పీలికలను ఊడదీశారు. తర్వాత యుగంధర్ రాజుకు ప్రథమ చికిత్స చేశాడు. భయం లేదు, కానీ అప్పుడే స్పృహ రాదు అన్నాడు యుగంధర్. హంతకుడు ఇటు వెళ్ళి ఉండాలి. స్వరాజ్యరావు వాక్యం పూర్తి చేయకముందే యుగంధర్ అడ్డొచ్చి, అవును, హంతకుడితో మరొక ఇద్దరున్నారు. ఎవరో వాళ్ళు. 2 కానిస్టేబుల్స్ని రాజు దగ్గర ఉంచండి, మనం వెళ్దాం అన్నాడు. ఈమెను ఇక్కడే ఉండమంటే అన్నాడు ఇన్స్పెక్టర్ స్వర్ణలతను చూపించి. యుగంధర్ ఆమె వైపు చూశాడు. స్వర్ణలత తల ఊపింది. యుగంధర్ ఇన్స్పెక్టర్ పరివారంతో ముందుకు సాగారు. స్వర్ణలత రాజు వద్దకు వెళ్ళింది. నేల మీద పడున్న రాజు తల నెమ్మదిగా ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంది. చీర కొంగుతో అతను నుదురు తుడిచి విసరటం ప్రారంభించింది. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగం ఇంకొక అరగంటలో విందాం. థ్యాంక్ యూ.